టు సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈరోజు మా పిల్లల కోసం ఆలు దోశ అయిపోతుందండి. టిఫిన్ కోసం చాలా బాగుంటుంది ఆలు దోశ అనేది. చాలామంది అయితే సాదా దోశ అయితే మన పిల్లలు ఎప్పటికైనా తినరు. అందుకోసం కొంచెం మనం ఆలు బాయిల్ చేసుకొని కొంచెం మనం తాలింపు పెట్టుకొని ఇలా ఆలు దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే రాత్రి నేను పిండి పట్టుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ సోడా కొద్దిగా మనం వంట సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకుంటే చాలా మగ్గుతుందండి పిండి అనేది నైట్లో. పొద్దున లేచినాక మనం కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాక ఒక 4 ఆలు మనం బాయిల్ చేసుకున్నాక కొద్దిగా మనం తాలింపు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక తాలింపు వేసుకున్నాక ఇలా దోశ వేసుకున్నాక దోశ మీద ఆలు వేసి చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశ అనేది ఈజీ రెసిపీ అండి. ఏం పెద్ద పని లేదు. మనమైతే దోశ వేసుకుంటాం కదండి. బాయిల్ చేసుకుంటే కొంచెం మనం తాలింపు పెట్టుకున్నాక ఆలు వేసుకుంటే చాలండి. దోశలో మనం ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చండి. ఎగ్ దోశ అయితే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలకైతే. ఎగ్ దోశ అయితే మన పిల్లలకు టిఫిన్కి బాగుండదండి. అది కొంచెం చల్లారైనాక ఎగ్ వాసన వస్తుంది. అందుకోసం నేను పిల్లలకైతే టిఫిన్కి ఎగ్ దోశ వేయను. తిండికైతే ఎగ్ దోశ ఇంట్లోనే పొద్దున మార్నింగ్ వేసి ఇచ్చానండి. ఆలు దోశ అయితే టిఫిన్కి అయితే బాగుంటుందండి మన పిల్లలకైనా. దీంట్లో కొద్దిగా పల్లీల చట్నీ, పుటాల చట్నీ మనం ఏదైనా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే అండి ఆలు దోశ వేసుకున్నాండి. ఎగ్ దోశ మళ్ళీ వచ్చే రెసిపీలో మీకు చూపిస్తానండి. అయితే దోశ అయిపోయిందండి. కొంచెం ఆలు వేసుకుంటున్నాను పైనుంచి. ఆలు వేసుకున్నాక మీరు కొంచెం ఉప్మా రవ్వ తర్వాత వేసుకొని కొంచెం పలచంగా చేసుకుని ఉప్మా కూడా వేసుకోవచ్చండి. పైన చాలా బాగా క్రంచిగా టేస్ట్ ఉంటుంది. ఆలు ఎగ్ దోశ అనేది కూడా బాగుంటుందండి. ఇది ఉప్మా రవ్వ దోశ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆలు దోశ వేసుకుంటున్నాను అండి. చాలా క్రంచిగా టేస్ట్గా చాలా స్మూత్గా ఉంటుందండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అయినప్పుడు పైనుంచి ఆలు వేసుకోవాలండి. ఆలు వేసుకున్నాక కొంచెం మనము కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం మన సిమ్లో కొంచెం మనం కుక్ చేసుకోవాలంటే చాలా క్రంచిగా బాగుంటుందండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే నేను ఇంట్లోనే చేసుకుంటానండి. బయట నుంచి తెచ్చుకోను. మా ఇంట్లో అయితే బయట నుంచి ఎవరు తినలేదు. ఇంట్లోనే అన్నీ చేసుకుంటారు. ఇడ్లీ, దోశ ఏమైనా కానీ పైనుంచి కొద్దిగా నేను మ్యాగీ మసాలా వేసుకున్నాను. చాలా టేస్టీగా బాగుంటుందండి. మీ పిల్లలకి ఏమి ఇష్టమో మీరు అడిగిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే ఆలు దోశ, ఎగ్ దోశ, అన్ని దోశలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. దీంట్లో అయితే పల్లీల చట్నీ చేసుకున్నాను. నేను ఇక్కడైతే పుట్నాల చట్నీ చేసుకున్నానండి. ఎవరికైనా ఏం చట్నీ కావాలన్నా అది కూడా అడిగి చేస్తానండి. చాలా బాగుంటుంది చట్నీ. దీంట్లో అయితే మీరైతే పల్లీల చట్నీ అయినా చేసుకోవచ్చు, పుట్నాల చట్నీ అయినా చేసుకోవచ్చు. ఏమన్నా ఆలు దోశలో మనకు పుట్నాల చట్నీ అయినా చాలా బాగుంటుంది. పల్లీల చట్నీ అయినా చాలా బాగుంటుంది. లేకపోతే కొన్ని పచ్చిమిరకాయలు, టమాటా పూలు, ఆనియన్ వేసుకుంటే చేసుకుంటే పచ్చిగా చట్నీ మనకు ఇంకా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో అయితే ఆలు దోశలో మీకేమి ఇష్టమో, దోశ ఇష్టమో నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.